హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎయిత్ క్లాస్ అవర్ పాస్టర్స్లో ఫస్ట్ లెసన్ అయిన హౌ వెన్ అండ్ వేర్ అన్న లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, హూ గేవ్ ఇంపార్టెన్స్ టు డేట్స్ ఇన్ హిస్టరీ? సో చరిత్రకు సంబంధించి మనం చూసినట్లయితే మరి డేట్స్కి ఇంపార్టెన్స్ ఎవరిచ్చారు అనేసి అడుగుతున్నారు. వన్స్ హిస్టారియన్స్ వర్ ఫ్యాసినేటెడ్ విత్ డేట్స్, అంటే వన్స్ అపాన్ ఏ టైము మన చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో ఈ హిస్టారియన్స్ డేట్స్ పట్ల బాగా ఆకర్షితులుగా ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విత్ వాట్ ద హిస్టరీ వాజ్ సినానిమస్? అంటే చరిత్రకు సంబంధించి మనకి పర్యాయ పదము ఏంటి అనేసి అడుగుతున్నారు. అంటే వేరే పదంతో మనం ఎలా తెలుసుకుంటాము అని. ఇన్ ద కామన్ సెన్స్ నోషన్, అంటే మనం సిననిమ్గా అది ఒక భావనగా, నోషన్ అంటే భావన అనమాట, భావనగా మనం తెలుసుకుంటాం. హిస్టరీ వాజ్ సినానిమస్ విత్ డేట్స్. అయితే హిస్టరీని మనం ఏ పర్యాయ పదంతో ఎటువంటి భావంతో మనం ట్రీట్ చేస్తూ ఉంటాము అంటే డేట్స్ తోటి మనం ట్రీట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ హిస్టరీ అబౌట్? అసలు చరిత్ర అంటే ఏంటి, దేని గురించి చెబుతుంది అంటున్నారు. హిస్టరీ ఈజ్ సర్టన్లీ అబౌట్ చేంజెస్ దట్ అక్కర్ ఓవర్ టైమ్. చరిత్ర అంటే ఏంటంటే మనకి ఆ పూర్వకాలంలో జరిగిన మార్పులు ఏంటి అని, ఆ మార్పులు కూడా ఏంటంటే ఓవర్ టైం, అంటే ఒక పీరియడ్కి సంబంధించి కొంత టైంకి సంబంధించి జరిగిన మార్పుల గురించి తెలియజేసేదాన్ని హిస్టరీ అంటాము అని. నెక్స్ట్, వాట్ ఈజ్ హిస్టరీ? అసలు చరిత్ర అంటే ఏంటి? సో ఏంటంటే ఫస్ట్ లెసన్ అంతా మనకి ఈ హిస్టరీ, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని మీద మనకి కాస్త ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ చేయడానికి ఆ లెసన్ అంతా కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి సో మనకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే హిస్టరీ అంటే ఏంటి, అసలు ఈ హిస్టరీని మనం ఎవరు చదవాలి, లేదు అంటే కనుక ఎలా, ఎంత ఇంట్రెస్ట్తో మనం చదవాలి, ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర అంటే ఏమిటి? సో ఇట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ అవుట్ హౌ థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అంటే ఇట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ అవుట్ హౌ థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్, అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించి అప్పట్లో మనకి ఏ విషయాలైనా కూడా ఎలా ఉండేవి, వాటన్నిటిని మనం తెలుసుకోవాలి అంటే కనుక ఉపయోగించేదాన్ని మనం హిస్టరీ అంటాము అని. అండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, అలాగే ఆ కాలంలో ఆ విషయాలన్నీ కూడా వాటిల్లో ఎలా మార్పు అన్నది, అంటే సమాజంలో మార్పు కావచ్చును, ఇలాంటివన్నీ మార్పులు ఎలా జరిగాయో అవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగించే దానిని మనము హిస్టరీ అంటాము. నెక్స్ట్, వాట్ డూ హిస్టారికల్ క్వశ్చన్స్ రిఫర్ అస్? సో చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నవి మనము రిఫర్ చేసుకోవాలి అంటే కనుక మనం ఎలా రిఫర్ చేస్తాము అని. హిస్టారికల్ క్వశ్చన్స్ రిఫర్ అస్ బ్యాక్ టు నోషన్స్ ఆఫ్ టైమ్, అంటే ఈ చరిత్రకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఏం తెలియజేస్తాయి అంటే ఇదివరకు కాలంలో, అంటే జరిగిపోయిన కాలంలో పాస్ట్లో ఏవైతే కనుక విషయాలు జరిగాయో ఆ టైంలో ఆ భావనలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది అని. నెక్స్ట్, వై వీ కాంట్ ఫిక్స్ వన్ సింగిల్ డేట్ ఫర్ సమ్ ఇష్యూస్ ఇన్ హిస్టరీ? సో చరిత్రకు సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి, కొన్ని ఇష్యూస్కి సంబంధించి మనము తెలుసుకోవాలి అంటే కనుక ఒక సింగిల్ డేట్ని మనం ఫిక్స్ చేసి చెప్పలేము, ఎందుకని అనేసి అంటున్నారు. సో వీ కెనాట్ ఫిక్స్ వన్ సింగిల్ డేట్ ఫర్ సమ్ ఇష్యూస్ ఇన్ హిస్టరీ. చరిత్రకు సంబంధించి అంట మనము కొన్ని ఇష్యూస్ని తెలుసుకోవాలి అంటే కనుక ఒక సింగిల్ డేట్లో జరిగింది అని మనం చెప్పుకోలేమన్నమాట. బికాజ్ దోస్ థింగ్స్ హ్యాపెండ్ ఓవర్ ఏ స్ట్రెచ్ ఆఫ్ టైం, అంటే ఆ విషయాలు జరగడానికి ఒక సింగిల్ నైట్ అండ్ డేలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనం ఒక డే లేదు ఒక పర్టికులర్ డేట్ని మనం చెప్పుకోవాలి అంటే కష్టమవుతుందన్నమాట. ఎందుకని అంటే ఒక విషయం ఏదైనా జరిగింది, ఏదైనా మార్పు వచ్చింది అంటే కనుక కొంత టైంలో జరుగుతుందన్నమాట. సపోజ్ మనకి భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది కదా, ఎప్పుడు మనకి 1942, అంటే ఒక ఇయర్ని మెన్షన్ చేసుకుంటూ మనం చెప్పుకుంటాం, చదువుకుంటాం, కానీ ఏ డేనే జరిగింది, ఏ డేట్నే జరిగింది అంటే మనం చెప్పలేము అనమాట. సో అందుకని కొన్ని ఇష్యూస్కి సంబంధించి మనం తెలుసుకోవాలి అంటే కనుక సింగిల్ డేట్ అన్నది మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఓవర్ పీరియడ్లో జరుగుతుంది కాబట్టి ఆ మార్పు అన్నది. సో హూ వర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్స్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్న టైంలో, లేదు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు,
అంటే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఉన్నారు కదా! సో, ఎవరైతే కనుక ఫస్ట్ అండ్ అట్లాగే లాస్ట్ పర్సన్స్ మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించారో, ఆ పర్సన్స్ యొక్క నేమ్స్ అడుగుతున్నారు ఇక్కడ. సో, ద బ్రిటిష్ రూల్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క అధికారులు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు, సో, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. అండ్ ఎండెడ్ విత్ ద లాస్ట్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. అలాగే మరి చిట్ట చివరి వైస్రాయ్ ఎవరంటారు? లార్డ్ మౌంట్ బాటన్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. ఫస్ట్ గవర్నర్ జనరల్ అన్నాము, లాస్ట్లో వచ్చి మనం వైస్రాయ్ అన్నాము ఏంటి అని. అయితే ఫస్ట్లో వాళ్ళ యొక్క ఆ పోస్ట్కి గవర్నర్ జనరల్ అని పెట్టుకున్నారు. అలాగే లాస్ట్కి వచ్చేసరికి వైస్రాయ్గా మార్చుకున్నారన్నమాట. సేమ్ పోస్టే, కాకపోతే నేమ్స్ అన్నవి చేంజ్ అయ్యాయి అంతే. సో ఫస్ట్ భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. అలాగే లాస్ట్ వైస్రాయ్ ఎవరంటే మౌంట్ బాటన్, లార్డ్ మౌంట్ బాటన్ అనమాట. సో ఆల్ ద డేట్స్ ఇన్ దీస్ హిస్టరీ బుక్స్ వర్ లింక్డ్ టు దీస్ పర్సనాలిటీస్, టు దేర్ యాక్టివిటీస్, పాలసీస్, అచీవ్మెంట్స్, హూ వర్ దే. అంటే మనం చరిత్రకు సంబంధించిన బుక్స్ని రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు చాలా వరకు డేట్స్ అన్నీ కూడా కొంతమంది మనుషులకు సంబంధించి, అంటే కొంతమంది పర్సనాలిటీస్కి సంబంధించి రెఫర్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ గురించే ఎందుకు చెబుతూ ఉన్నాయి? వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ కాలంలో వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ కావచ్చును, అలాగే వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చును, వీటన్నిటికి సంబంధించి కొంతమంది ఆ పర్సన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ గురించే మనకి ఎక్కువగా హిస్టరీ బుక్స్లో రాసి ఉంటారు. సో అయితే ఆ పర్సనాలిటీస్, ఆ పర్సన్స్ ఎవరు అనేసి అడుగుతున్నారు. దే వర్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. అయితే వాళ్ళు ఎవరంటాం? బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. అంటే భారతదేశాన్ని పరిపాలించిన ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే వైస్రాయ్స్, వీళ్ళ కాలంలో కొన్ని యాక్టివిటీస్ కానీ, అలాగే పాలసీస్ కానీ, వాళ్ళు సాధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకని వాళ్ళ చుట్టూనే మనకు తిరుగుతూ ఉన్నాయంటే, వాళ్ళ కాలంలోనే ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని రికార్డెడ్గా ఉంచుకోవాలి అని వాళ్ళే స్టార్ట్ చేశారన్నమాట బ్రిటిష్ వాళ్ళు. సో అందుకని వాళ్ళ గురించి మనకి చెబుతూ ఉంటాయి అని. సో వాట్ డూ వీ డూ వెన్ వీ రైట్ హిస్టరీ ఆర్ ఏ స్టోరీ? సో మనం చరిత్రకి సంబంధించి కానీ, లేదు ఏదైనా ఒక స్టోరీకి సంబంధించి కానీ మనం రాస్తూ ఉన్నట్లయితే మనము ఏం చేస్తాం, ఏం ఫాలో అవుతాము అని. సో వెన్ వీ రైట్ హిస్టరీ ఆర్ ఏ స్టోరీ వీ డివైడ్ ఇట్ ఇంటూ చాప్టర్స్. సో మనము హిస్టరీకి సంబంధించి, చరిత్రకి సంబంధించి కానీ, లేదన్నా ఒక స్టోరీని మనము క్రియేట్ చేసి రాస్తూ ఉన్నప్పుడు మనము ముఖ్యంగా ఏంటంటే చాప్టర్ వైజ్, మనకి ఎలా అయితే టీవీలో మనకి సీరియల్స్ వస్తూ ఉంటాయి, ఎపిసోడ్ వైజ్గా ఇస్తూ ఉంటారు, అలాగే మనము చాప్టర్స్ వైజ్గా మనము ఆ స్టోరీని రాయటం అన్నది జరుగుతుంది అని. వై డూ వీ డివైడ్ హిస్టరీ ఇంటూ చాప్టర్స్? మరి హిస్టరీని మనము చాప్టర్ వైజ్గా ఎందుకు డివైడ్ చేస్తాము అనేసి అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ టు గివ్ ఈచ్ చాప్టర్ సమ్ కొహరెన్స్. అంటే మనకి పొందికగా, అంటే ఈ భాగంలో మనం ఈ విషయం గురించి చెప్దాము, నెక్స్ట్ భాగంలో ఈ విషయం గురించి, అలా కూర్పు అన్నది చేసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మనం హిస్టరీ గురించి చెప్పడం అన్నది జరుగుతుంది. హూ వాజ్ జేమ్స్ మిల్ ఆర్ వాట్ డూ యూ నో అబౌట్ జేమ్స్ మిల్? సో జేమ్స్ మిల్ అంటే ఎవరు, లేదు అంటే కనుక జేమ్స్ మిల్ గురించి మీకు ఏం తెలుసు అనేసి అడుగుతున్నారు. సో జేమ్స్ మిల్ వాజ్ ఏ స్కాటిష్ ఎకనామిస్ట్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్. ఈ జేమ్స్ మిల్ ఎక్కడికి సంబంధించిన వ్యక్తి అంటే స్కాటిష్కి సంబంధించి కూడా ఒక ఎకనామిస్ట్, ఆర్థికవేత్త, అండ్ పొలిటికల్ ఫిలాసఫర్, రాజకీయానికి సంబంధించి కూడా మనకి ఫిలాసఫర్ అనమాట. హీ వాజ్ పబ్లిష్డ్ అ 3 volume వర్క్ అ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. అలాగే అతను 3 volumes రూపంలో ఒక బుక్ అన్నది కూడా రాయటం జరిగింది. దాని పేరే ఆ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో ఆ బుక్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాజ్ రిటన్ బై జేమ్స్ మిల్ అనమాట. ఇన్ దిస్ బుక్ హీ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ 3 periods. అయితే ఈ బుక్లో ఆయన ఏం రాశాడు? మన భారతదేశ చరిత్రని సంబంధించి 3 భాగాలుగా అతను విభజించాడు. అలాగే ఆ 3 భాగాలు ఏంటంట? హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. సో ఈ 3 భాగాలుగా విభజించి మన భారతదేశ చరిత్ర గురించి ఆయన ఆ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్లో రాయడం అన్నది జరిగింది అన్నమాట.
అండ్ నెక్స్ట్ హూ రోట్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఇందాకే మనం అనుకున్నాం కదా, అయితే క్లియర్గా మనకి క్వశ్చన్ కూడా మారుస్తూ ఉంటారు కాబట్టి మనం ఇలా కూడా నేర్చుకుందాము. ఇన్ 1817 జేమ్స్ మిల్, a Scottish economist and political philosopher, published a massive 3-volume work, A History of British India. సో 1817లో జేమ్స్ మిల్ అనే వ్యక్తి, ఆయన స్కాటిష్ ఎకనామిస్ట్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్ కూడా, ఈయన 3 వాల్యూమ్స్లో ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే బుక్ను వ్రాయడం జరిగింది అని. హిందూ, ముస్లిం, బ్రిటిష్ హూ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ లైక్ దిస్ వే. అయితే భారతీయుల్ని హిందువులు, ముస్లింలు, బ్రిటిషర్స్గా ఎవరు డివైడ్ చేశారు అనేసి అడుగుతున్నారు. సో మిల్స్ ఆర్ జేమ్స్ మిల్ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ 3 periods: హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. నెక్స్ట్ వాట్ వాజ్ మిల్స్ థాట్. అయితే మిల్ యొక్క భావన ఏంటి అనేసి అడుగుతున్నారు. మిల్ థాట్ దట్ ఆల్ ఏషియన్ సొసైటీస్ వర్ ఎట్ ఏ లోయర్ లెవెల్ ఆఫ్ సివిలైజేషన్ దాన్ యూరప్. ఈ మిల్ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ ఏషియన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేంటంటే ఎట్ ఏ లోయర్ లెవెల్, బాగా పాతాళంలో అట్టడుగున ఉన్నాయి అన్నమాట వాటి యొక్క నాగరికత అన్నది. దేంతో కంపేర్ చేసుకుంటే, యూరప్తో కంపేర్ చేసుకుంటే. సో ఇతను యూరప్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వీళ్ళ యొక్క నాగరికత అన్నిటికన్నా టాప్ పొజిషన్లో ఉంది. రిమైనింగ్ ఏషియన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాగరికత అన్నది పాతాళంలో ఉంది అని అతని యొక్క భావన. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు మిల్స్ వాట్ వాజ్ ద కండిషన్ ఇన్ ఇండియా బిఫోర్ ద బ్రిటిష్. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం రాకముందు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉండేది అని మిల్ యొక్క అభిప్రాయంలో చెబుతూ, అంటే మిల్ ఏ రకంగా అభిప్రాయపడేవాడు అనేసి అడుగుతున్నారు. అకార్డింగ్ టు మిల్స్ టెల్లింగ్ ఆఫ్ హిస్టరీ బిఫోర్ ద బ్రిటిష్ కేమ్ టు ఇండియా, హిందూ అండ్ ముస్లిం డెస్పాట్స్ రూల్డ్ ద కంట్రీ. Religious intolerance, caste taboos, and superstitious practices dominated social life. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం రాకముందుగా భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అని మిల్లు తన యొక్క అభిప్రాయం చెబుతూ ఉన్నాడు. అంటే భారతదేశంలో ఈ హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంట్రీని, దేశాన్ని రూల్ చేసేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. అలాగే రిలీజియస్ ఇంటాలరెన్స్, అంటే మతానికి సంబంధించి కూడా భరించలేనంతగా వాళ్ళలో పిచ్చి ఉండేది. అలాగే క్యాస్ట్ టబూస్, క్యాస్ట్ పట్ల కానీ, రిలీజియస్ మతం పట్ల కానీ వాళ్ళకి అమితమైన విశ్వాసము, అలాగే వేరే మతాల పట్ల, క్యాస్ట్ల పట్ల వీళ్ళకి వ్యతిరేక భావన ఉండేది అని. అలాగే అండ్ సూపర్స్టిషియస్ ప్రాక్టీసెస్ డామినేటెడ్ సోషల్ లైఫ్. అలాగే సమాజాన్ని కూడా ఎవరైతే కనుక ఈ మతానికి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి ఎంత పిచ్చిగా ఉన్నారో వాళ్ళే రూల్ చేసేవాళ్ళు సమాజాన్ని అని అతని యొక్క అభిప్రాయం. వాట్ డిడ్ మిల్ ఫీల్. మరి మిల్లు ఏమని ఫీల్ అయ్యేవాడు అనేసి అడుగుతున్నారు. మిల్ ఫెల్ట్ బ్రిటిష్ రూల్ కుడ్ సివిలైజ్ ఇండియా. సో మనం రాకముందుగా, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందుగా భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, భారతదేశాన్ని పరిపాలిస్తారు కాబట్టి వీళ్ళ అండర్లో భారతీయులని నాగరికులుగా చేయాలి. ఇప్పుడు నాగరికులుగా ఇండియన్స్ అన్నవాళ్ళు తయారవుతారు అని మిల్లు తన యొక్క భావన వ్యక్తం చేశారన్నమాట. నెక్స్ట్, హౌ డిడ్ ఇండియన్ హిస్టారియన్స్ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్రని మన చరిత్రకారులు, భారతీయ చరిత్రకారులు ఎలా డివైడ్ చేసేవాళ్ళు, ఎలా విభజించేవాళ్ళు అనేసి అడుగుతున్నారు. అవే ఫ్రమ్ బ్రిటిష్ క్లాసిఫికేషన్, హిస్టోరియన్స్ హ్యావ్ యూజువలీ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్. సో మన భారతదేశానికి సంబంధించిన ఈ భారతీయ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన భారతదేశాన్ని కూడా 3గా డివైడ్ చేశారు. బట్ బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసినట్టుగా కాదు. మరి ఎలా అంటే ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్. సో ప్రాచీన, అలాగే మనకి మధ్యయుగ, అలాగే మోడర్న్ అంటే నవీన భారతదేశ చరిత్రగా వాళ్ళు 3గా డివైడ్ చేసేవాళ్ళు అన్నమాట. ద మోడర్న్ పీరియడ్ వాజ్ అసోసియేటెడ్ విత్ వాట్. సో నవీన భారత యుగంగా మనం చెప్పుకుంటున్నాం కదా. సో అయితే ఇది మరి దేంతో అసోసియేట్ అవుతూ ఉంది అంటే ఏ విషయాల గురించి మనకి చెబుతూ ఉంది అంటున్నారు. ద మోడర్న్ పీరియడ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద గ్రోత్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ మోడర్నిటీ సైన్స్, రీజన్,
డెమోక్రసీ, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో ఇవన్నీ కూడా ప్రెజెంట్ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. సో మోడర్న్ సొసైటీ అంటే ప్రెజెంట్ మనం నివసిస్తున్న ఈ సొసైటీని మనము మోడర్న్ సొసైటీగా చెప్పుకుంటాము అనమాట. సో ఇక్కడ మనకి టెక్నాలజీ ఉంది, డెమోక్రసీ ప్రజాస్వామ్యము ఉంది, ప్రతిదానికి కూడా మనకి రీజన్స్ ఉన్నాయి, లిబర్టీ ఉంది, ఈక్వాలిటీ ఉంది. సో వీటన్నిటితో కూడా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దీనిని మనం మోడర్న్ పీరియడ్గా చెప్పుకోవచ్చును అన్నమాట. నెక్స్ట్ వాట్ వాజ్ మిడీవల్, మధ్యయుగం అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మిడీవల్ వాజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అ సొసైటీ వేర్ దీస్ ఫీచర్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా టెక్నాలజీ కానీ, డెమోక్రసీ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ ఇవన్నీ లేని కాలం అన్నమాట మిడీవల్ కాలం అంటే. అంటే అప్పటికి ఇంకా ఇవి ఆచరణలోకి రాలేదు అనమాట. అంటే ప్రెజెంట్ మనము మోడర్న్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ మోడర్న్ పీరియడ్కి ముందుగా ఉన్నది మిడీవల్ పీరియడ్ అనమాట. వై ద బుక్ ఈజ్ కాల్డ్ అవర్ పాస్ట్స్ ఇన్ ద ప్లూరల్. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చెప్పుకుంటున్న ఈ హౌ, వెన్ అండ్ వేర్ ఈ లెసన్ మనకి ఏ బుక్లో ఉంది, 8th క్లాస్కి సంబంధించి అవర్ పాస్ట్స్ కదా. అయితే పాస్ట్ అంటాము కానీ మరి పాస్ట్స్ అని ప్లూరల్లో ఎందుకు ఉపయోగించారు అనేసి అడుగుతున్నారు. వి ఫైండ్ దట్ ఆల్ క్లాసెస్ అండ్ గ్రూప్స్ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద చేంజెస్ ఇన్ ద సేమ్ వే. అయితే మనకు సంబంధించి ఆల్ క్లాసెస్ అన్ని తరగతులకి సంబంధించి కానీ, అన్ని గ్రూప్స్కి సంబంధించి కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఏదైతే కనుక ఇప్పుడు మనము పాస్ట్లో జరిగింది, పాస్ట్లో మార్పులు వచ్చాయి, చేంజెస్ వచ్చాయి అని మనం ఎలా అయితే తెలుసుకుంటున్నామో అలా అందరూ కూడా ఒకే రకంగా తెలుసుకోలేరన్నమాట. దట్ ఈస్ వై ద బుక్ ఈజ్ కాల్డ్ అవర్ పాసెస్ ఇన్ ద ప్లూరల్. సో అందుకని డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు అర్థం చేసుకునే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ అవర్ పాసెస్ అని ప్లూరల్ని ఇండికేట్ చేయటం జరిగింది. వాట్ డిడ్ ద బ్రిటిష్ బిలీవ్, అంటే బ్రిటిష్ వాళ్ళు దేనిని నమ్మేవాళ్ళు ఎక్కువగా. ద బ్రిటిష్ బిలీవ్డ్ దట్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ వాజ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా దాన్ని రికార్డెడ్గా అంటే రాసుకొని ఉంచుకోవడం అన్నది మంచి పద్ధతి అని వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వాట్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రిజర్వ్ రికార్డ్స్. మరి అలా వాళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీని కూడా రికార్డెడ్గా భద్రపరుచుకుంటారనుకున్నాం కదా, రాసుకుంటారనుకున్నాం కదా. ఈ రాసుకున్న రికార్డ్స్ అన్నిటినీ కూడా మరి వాళ్ళు భద్రపరచడానికి వేటిని నిర్మించారు అనేసి అడుగుతున్నారు. సో స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆర్చీవ్స్ అండ్ మ్యూజియమ్స్ వర్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ టు ప్రిజర్వ్ ఇంపార్టెంట్ రికార్డ్స్. సో ఇలాంటి ఇంపార్టెంట్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయడానికి, జాగ్రత్త పరచుకోవడానికి వాళ్ళు మ్యూజియమ్స్ లాంటివి, ఆర్చీవ్స్ లాంటివి ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట. ప్రెజెంట్ అయితే మనము కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ని మనం లైబ్రరీలో చూస్తూ ఉంటాం కదా, ఇంపార్టెంట్ వాటిని మనం లైబ్రరీలో పెట్టుకుంటాం. అలాగే ఇంపార్టెంట్ మనకి ఏవైతే పురావస్తు తవ్వకాల ద్వారా లభిస్తాయో వాటిని మనం మ్యూజియంలో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా కూడా మనం భద్రపరచడం అన్నది అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళు రాసిన ఇంపార్టెంట్ ఆ రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరచుకోవడానికి ఇలా ఆర్చీవ్స్ కానీ, మ్యూజియంస్ని కానీ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు అన్నమాట. అండ్ నెక్స్ట్ వాట్ కెన్ స్టిల్ బీ రీడ్ ఇన్ ద ఆర్చీవ్స్. అయితే ఈ ఆర్చీవ్స్ అన్న వాటిలో వాట్ కెన్ స్టిల్ బీ రీడ్, వాటిలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి వాటిని మనం ఆర్చీవ్స్ అని పిలుస్తూ ఉంటాము అనేసి అడుగుతున్నారు. సో లెటర్స్ అండ్ మెమోస్ దట్ మూవ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ టు అనదర్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద 19th century కెన్ స్టిల్ బీ రీడ్ ఇన్ ద ఆర్చీవ్స్. అయితే ఏదైతే కనుక 19th century ఆ టైంలో మనకి ఈ ఆర్చీవ్స్గా ఉన్నాయో, అంటే ఆర్చీవ్స్ అంటే లెటర్స్ని, మెమోస్ని మనం ఆర్చీవ్స్ అంటామన్నమాట. సో అయితే వీటన్నిటిని కూడా ఏం చేసేవాళ్ళు, ఒక బ్రాంచ్ అంటే ఒక పరిపాలనా విభాగం నుంచి మరొక పరిపాలనా విభాగానికి వాళ్ళు మారుస్తూ ఉండేవాళ్ళు. అలాగే అవన్నీ కూడా మనకి ప్రిజర్వ్ చేసి ఉంచేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఎప్పుడు కావాలన్నా కూడా అప్పుడు వాటిని ఓపెన్ చేసి వాటిల్లో ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ హూ రోట్ ద డాక్యుమెంట్స్ అండ్ వెన్. సో ఈ డాక్యుమెంట్స్ని మరి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేసి అడుగుతున్నారు. ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద 19th century ద డాక్యుమెంట్స్ వర్ కేర్ఫుల్లీ కాపీడ్ అవుట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ బై కాలిగ్రాఫిస్ట్స్. అయితే అప్పట్లో మనకి ఇప్పుడు కానీ మనము కంప్యూటర్స్ని, ప్రింటింగ్ ప్రెస్ని ఇలా ఉపయోగిస్తున్నట్టుగా అప్పట్లో లేవు కాబట్టి
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ 19th సెంచరీ దట్ టు ఎర్లీ ఇయర్స్ ఆఫ్ 19th సెంచరీలో ఏం చేసేవాళ్ళు అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా చక్కగా కాపీ చేసేవాళ్ళు. ఎలా కాపీ చేసేవాళ్ళు, ఎవరైతే కనుక హ్యాండ్ రైటింగ్ బాగుంటుందో, సో బ్యూటిఫుల్ కాలిగ్రాఫిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఈ దస్తావీజులు అంటే ఆర్చీవ్స్ అంటే దస్తావీజులు కదా, సో వీటన్నిటిని కూడా చక్కగా గుండ్రంగా రైటింగ్ మంచి రైటింగ్ ఉన్న వాళ్ళతో రాయించుకొని వాళ్ళు జాగ్రత్త పరుచుకునేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ నేమ్ సమ్ సర్వేస్ అదర్ దాన్ సెన్సెస్. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏది కూడా వెంటనే ఎవరైనా చెబితే వినేవాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు కాదనమాట. సో ప్రతిదాన్ని కూడా కొన్ని సర్వేల రూపంలో చేసి మరి ఆ విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ కొన్ని రకాలైన సర్వే నేమ్స్ అడుగుతున్నారు. సో దేర్ వర్ మెనీ అదర్ సర్వేస్, బొటానికల్ సర్వేస్, జులాజికల్ సర్వేస్, ఆర్కియాలజికల్ సర్వేస్, ఆంథ్రోపాలజికల్ సర్వేస్, ఫారెస్ట్ సర్వేస్, ఇలా ఎన్నో రకాల సర్వేలు వాళ్ళు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న వనరుల మొత్తాన్ని కూడా వాళ్ళు చక్కగా మొత్తం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇన్ని ఉన్నాయని తెలుసుకొని, ఎంత బాగా ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళడం అన్నది జరిగింది. వాట్ డు అఫీషియల్ రికార్డ్స్ టెల్ అస్. మరి అఫీషియల్ రికార్డ్స్ మనకేం చెబుతున్నాయి అనేసి అడుగుతున్నారు. దే టెల్ అస్ వాట్ ద అఫీషియల్స్ టాట్, వాట్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ వాట్ దే విష్డ్ టు ప్రిజర్వ్ ఫర్ పాస్టరిటీ. సో అంటే ఈ అఫీషియల్ రికార్డ్స్ మనకి ఏం చెబుతాయంటే, అఫీషియల్స్ అంటే ఆ పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, అలాగే వాళ్ళకి వేటి పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి మొత్తం విషయాలన్నీ కూడా తెలియజేసే వాటిని అఫీషియల్ రికార్డ్స్ అని మనం పిలుస్తూ ఉంటాము.